ఎల్పిజి సిలిండర్లను రాబోయేటువంటి రోజుల్లో రద్దు చేయబోతున్నారా? మరి దాని ప్లేస్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వంట చెరుకు కింద మరి ఎలాంటి గ్యాస్ని ఇస్తారు అని అంటే ఇథనాల్. భారతదేశంలో విరివిగా లభిస్తున్నటువంటిది ఇథనాల్. ఈ ఇథనాల్ ద్వారా వంట చేసుకునేదానికి కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. దీని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ సక్సెస్ అయింది. ఎల్పిజిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ఎల్పిజి ద్వారా ఇప్పుడు వంట చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇథనాల్ ద్వారా బర్నింగ్ చేసి ఆ ఇథనాల్ ద్వారా వచ్చేటువంటి ఫైర్ ఏదైతే ఉందో దాని ద్వారా వంట చేసుకునేటువంటి టెక్నాలజీని కొత్తదాన్ని భారత ప్రభుత్వం పరిచయం చేయబోతుంది భారత ప్రజలకి. అది వస్తే ఇక ఎల్పిజి సిలిండర్లకి టోటల్గా స్వస్తి పలకచ్చు. ఆ కారణం చేత మనకి దిగుమతి భారం తగ్గిపోతుంది. అలాగే మన దేశంలోని ఇథనాల్ పుష్కలంగా ఉంది కాబట్టి ఆ ఇథనాల్ తోటే మనం వంట చేసుకోవచ్చు. ఇది వెసులుబాటు. అందుకే కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఆ ఇథనాల్ ద్వారా స్టవ్లను వెలిగించుకునేటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఇక ఇదే ఇథనాల్ని ఇప్పుడు పెట్రోల్లో కలుపుతున్నారు. E20 పేరుతోటి. అంటే 20% పెట్రోల్ని మీకు ఇచ్చేటువంటి లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ని కలుపుతున్నారు. ఆ వార తగ్గించాలి. పెట్రోల్ రేటు ఎక్కువ, ఇథనాల్ రేటు తక్కువ. మరి 20% పెట్రోల్లో ఇథనాల్ కలిపినప్పుడు దానికి సమానంగా రేటు తగ్గించాలి కదా. దానికి భిన్నంగా రేటును పెంచుతూ ఉన్నారు. పెంచారు. అదేమంటే అంటున్నారు రోజుకి 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆయిల్ కంపెనీలకి అని అంటూ ఉన్నారు. మరి ఇథనాల్ని